అమృతా షేర్ గిల్ ఒక అత్యద్భుత ప్రతిభావంతమైనటువంటి చిత్రకళ చేసినటువంటి అద్భుత సృష్టికర్త, స్రష్ట. ఒక 150 వరకు చిత్రాలను చిత్రించి అఖండ ఖ్యాతిని ఆర్జించినటువంటి భారతీయ చిత్రకారిణి. అమృతా షేర్ గిల్ 1913 డిసెంబర్ 41న చనిపోయారు. 13న జన్మించారు. అంటే 28 ఏళ్ళ అతి తక్కువ పిన్న వయస్సులో ఒక ప్రఖ్యాత చిత్రకారిణిగా గుర్తింపు పొందినటువంటి చిత్రకారిణి ఈమె. అయితే ఇంత చిన్న వయసులో కూడా ఆమె సృష్టించినటువంటి కళాఖండాలు ప్రపంచ ఖ్యాతి నొందాయి. ఒక బహుముఖ ప్రజ్ఞ కలిగినటువంటి చిత్రకారిణిగా అమృతా షేర్ గిల్ చాలా ఖ్యాతి పొందింది. భారతీయ కళా సాంప్రదాయాలను కనుగోవాలనేటటువంటి ఆమె తపన చిన్న వయసులోనే ప్రారంభమైంది. కానీ అతి చిన్న వయసులో 28 సంవత్సరాలకు మరణించింది. స్కూల్ ఆఫ్ పెయింటింగ్, పహారీ స్కూల్ ఆఫ్ పెయింటింగ్, అజంతాలోని గుహ పెయింటింగ్ ఆమె చిత్రాలను బాగా ప్రభావితం చేశాయి. ఆమె 20వ దశాబ్దపు భారతదేశపు ప్రముఖ మహిళా చిత్రకారిణిగా పరిగణించబడింది. భారత ప్రభుత్వం ఆమె రచనలను జాతీయ కళా సంపదగా ప్రకటించింది. భారతదేశం గుర్తించినటువంటి నవరత్నాల్లో ఒక రత్నంగా ఆమె గుర్తింపబడింది. అయితే ఆమె హంగేరీలో బుడాపెస్ట్లో జన్మించింది. తండ్రి ఒక భారతీయ సంతతికి చెందినటువంటి వాడు, తల్లి హంగేరీ దేశానికి చెందినటువంటిది. ఈ ప్రాక్ పశ్చిమ కలయిక, ఈ సిద్ధాంతాల కలయిక ఆమె చిత్రకళ స్వరూపంలో గోచరిస్తుందని అనేక మంది విమర్శకులు చెప్తారు. అయితే భారతదేశం వచ్చిన తర్వాత ఆమె తన కళ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి మీకు నేను వినిపిస్తాను. నేను భారత గడ్డపై అడుగుపెట్టిన వెంటనే నా చిత్రకళ విషయ అవగాహనలో ఆత్మలోనే కాకుండా సాంకేతికంగా కూడా మార్పు చెందింది. ఆధునిక కళ నన్ను భారతీయ చిత్రలేఖనం, శిల్పకళపై అవగాహన, ప్రశంసలకు దారితీసింది. కానీ ఐరోపాకు దూరంగా ఉండకపోతే అజంతా నుండి ఒక గోడ మీద చిత్రం వంటివి పునరుజ్జీవనోద్యమం కంటే విలువైనదని నేను ఎప్పుడూ గ్రహించి ఉండేదానని కాదు. నేను వ్యక్తివాదిని, ఒక కొత్త ప్రక్రియను అభివృద్ధి చేస్తున్నాను. ఇది సాంప్రదాయిక అర్థంలో భారతీయమే కానవసరం లేదు, కానీ ఇది భారతీయ ఆత్మగా ఉంటుంది. నేను భారతదేశాన్ని ప్రధానంగా రూపం, రంగు, శాశ్వతమైన ప్రాముఖ్యతతోనూ, భారతీయ పేదల జీవితాన్ని కేవలం మనోభావాలను క్షేత్రం అధిగమించే ఆసక్తిగా వివరిస్తాను. ఇది ప్రధాన ఉద్దేశం. ఆమె అంతరంగ భిత్తికపై చిత్రించుకున్నటువంటి సంపద ఏమిటి అంటే, భారతదేశం నుంచి భారతీయ పేదల జీవితాన్ని, మనోభావాలను తన అంతరంగ భిత్తికపై చిత్రించుకొని వాటికి ఒక భౌతిక స్వరూపం చిత్రకళ ద్వారా ఇవ్వాలనేటటువంటి కోరిక కలిగినటువంటి గొప్ప చిత్రకారిణి ఈమె. అయితే అమృతా గిల్ ఇంత గొప్ప చిత్రకారిణిగా అతి పిన్న వయస్కులో ఎదిగినటువంటి ఈ భారతీయ చిత్రకారిణికి ఏమిటి ఆమె టెక్నిక్, ఆమె ఎందువల్ల అంత ప్రాచుర్యం పొందింది, ఆమె పెయింటింగ్స్ చాలా ధరకు అమ్ముడుపోయినాయంటే ఏమిటి ప్రత్యేకత చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. షేర్ గిల్ యొక్క సాంకేతికత పోస్ట్ ఇంప్రెషనిజం మరియు కుబిజం వంటి యూరోపియన్ ఆధునిక విధానాలను భారతీయ సౌందర్య శాస్త్రం మరియు ఇతివృత్తాలతో కలిపి ఒక ప్రత్యేకమైన దృశ్య భాషకు దారితీసింది. ఆమె భారతీయ సూక్ష్మ చిత్రాలు మరియు అజంతా కుడ్య చిత్రాల నుండి ప్రేరణ పొందింది. మట్టి రంగులను వాస్తవిక అలంకారిక రూపాలతో కలిపి, కానీ ఆధునిక నైరూప్యతను ఉపయోగించింది. ఆమె రచన కఠినమైన వాస్తవికత మరియు సాంప్రదాయ చారిత్రికతను తిరస్కరించింది. బదులుగా భావోద్వేగాన్ని మరియు ఆమె భారతీయ వారసత్వం మరియు మానస స్థితికి లోతైన సంబంధాన్ని తెలియజేయడానికి సంభావిత ప్రాతినిధ్యాన్ని ఉపయోగించింది. అయితే ఈ విషయంలో కొన్ని సిద్ధాంతాలను కూడా మనం చెప్తుంది. సార్వత్రిక చైతన్యం లేని చిత్రకారుడు పొగడ్తకు అర్హుడు కాదు అన్నాడు లియోనార్డో డావిన్సీ.
మరో ఆర్టిస్టు చిత్రాలను అనుకరించే చిత్రకారుని చిత్రాలలో పసను చూడలేమంటాడు. ఈ రెండు లక్షణాలు ఈమె దగ్గర లేవు. స్వకీయమైన తనదైనటువంటి శైలి, తనదైనటువంటి ఆలోచన, తనదైనటువంటి సాంకేతిక ప్రజ్ఞ కలిగినటువంటి గొప్ప చిత్రకారిణి మన అమృతా షేర్సింగ్ గిల్. తన వ్యాఖ్యానాల్లో కానీ తన చిత్రీకరణలో కానీ చాలా అద్భుతమైనటువంటి, చాలా శక్తిని ప్రదర్శించినటువంటిది. అయితే ప్రతి కళాకారుల్లోనూ 4 ప్రపంచాలు ఉంటాయి. 1 వ్యక్తిగతం, 2 పరిసరం ఎకలాజికల్, 3 సమాజ సాంస్కృతికం, 4 విశ్వజనీనం. ఈ విశ్వజనీన స్థితికి వచ్చినటువంటి కళాకారులు మాత్రమే ఆ సాంప్రదాయ చారిత్రికతలో నుంచి బయటకు వచ్చి దాన్ని అధిగమించి ఒక కొత్త కళా సృష్టిని, కొత్త కళను, కళా చైతన్యాన్ని, కళా ప్రక్రియను సృష్టించగలుగుతారు. అటువంటి కెపబిలిటీ, అటువంటి గొప్ప సంపద కలిగినటువంటి చిత్రకారిణి అమృతా షేర్సింగ్ గిల్. అయితే ఆమె టెక్నిక్లో కొన్ని ముఖ్య అంశాలు మనం చూద్దాం. ఆమె సంశ్లేషణ చేసింది తూర్పు పడమరలను. షేర్సింగ్ గిల్ ప్రాథమిక సాంకేతికత యూరోపియన్ కళా సంప్రదాయాలను దేశీయ భారతీయ కళతో అనుసంధానించటం. ఆమె యూరోపియన్ ఆధునికవాదాన్ని అధ్యయనం చేసింది. కానీ తరువాత భారతీయ చలనచిత్ర కళ సౌందర్యతత్వం ఆమె కళారూపాల వైపు దృష్టి సారించిన తరువాత ఆమె కన్సెప్షన్ టెక్నిక్, ఆమె తాలూకా దృక్కోణంలోనూ ఆ టెక్నిక్ను మార్పు జరిగింది. ప్రతీకాత్మక రంగులు తాలూకా స్వభావాన్ని, స్వరూపాన్ని ఆవిష్కరించింది. అది ఆమె సృష్టించినటువంటి గొప్ప సృష్టి. అయితే ఆమెను ఎక్కువ మంది విమర్శకులు దేనికి ప్రశంసిస్తారంటే బోల్డ్ మరియు అన్బ్రిడ్జ్ కలరిస్ట్లో నిష్ణాతురాలు ఆమె. రాజపూత్ మరియు పహారీ సూక్ష్మ చిత్రాల నుండి ఉద్భవించిన ప్రకాశవంతమైన మట్టి రంగులను ఎరుపు, గోధుమ మరియు పసుపు ఉపయోగించింది. ఇవి ఆమె సమకాలీన రచనలో సాధారణంగా కనిపించే లేత రంగుల నుండి నిష్క్రమించింది. అంటే ఒక కొత్త దారి, కొత్త పుంతలు తొక్కించింది. స్మారక మరియు అలంకారిక రూపాలు ప్రారంభంలో ఆమె అజంతా కుడ్య చిత్రాల యొక్క పెద్ద స్మారక అలంకారిక శైలిని తన పనిలో చేర్చింది. కానీ క్యాన్వాస్లో గణనీయమైన భాగాన్ని ఆక్రమించిన బొమ్మలను సృష్టించింది. తరువాత ఆమె చిన్న, మరింత వివరణాత్మక బొమ్మల వైపు మళ్ళింది. భావనాత్మక ప్రాతినిధ్యం కేవలం వాస్తవికతకు అద్దం పట్టే ప్రతిబింబంగా తిరస్కరించి ఒక సంభావిత ప్రాతినిధ్య పద్ధతిని ఉపయోగించింది. ఆమె నియో ప్రిమిటివిస్ట్ సున్నితత్వాల్లో కనిపించే విధంగా ముడి భావోద్వేగాన్ని మరియు మానవ స్థితిని నొక్కి చెప్పడానికి ఆమె రూపాలు మరియు కూర్పులను వర్గీకరించింది, అద్భుతంగా చిత్రీకరించింది. అయితే ఆమె భారతీయ అంశాలపై వేటిపై దృష్టి పెట్టింది. తన భారతీయ వారసత్వాన్ని వ్యక్తపరచడంలో గ్రామీణ జీవితాన్ని, సాధారణ ప్రజల దైనందిన జీవిత ఇతివృత్తాలను చిత్రీకరించడంలో లోతుగా అధ్యయనం చేసింది, చిత్రీకరించింది. ఇది ఆధునికులకు, విమర్శకులకు, సాహిత్యాలంకారికులకు, ఆధునిక దృక్పథం కలిగినటువంటి వారికి అమృతా సింగ్ షేర్సింగ్ గిల్ చిత్రాలలో కనిపించేటటువంటి గొప్ప వారసత్వం. మరొకసారి చెప్తాను. సాధారణ ప్రజలు మరియు వారి దైనందిన జీవిత ఇతివృత్తాలను చిత్రీకరించడంలో చాలా అద్భుతమైనటువంటి, చాలా సౌందర్యాత్మకమైనటువంటి, చాలా టెక్నిక్ను ఆ కళా స్రష్టగా తాను చేసింది. సంప్రదాయం నుంచి బయటపడింది. ఆమె తన కాలంలోని సంప్రదాయాలను, ముఖ్యంగా బెంగాల్ స్కూల్ చురుకుగా తిరస్కరించింది. ఆమె అసాధారణమైన కూర్పులు ఆమె కళలో సాన్నిహిత్యం మరియు తక్షణ భావాన్ని సృష్టించాయని విమర్శకులు చెప్తారు. అయితే ఆమె సృష్టించినటువంటి అనేక చిత్రాలలో సాధారణ జనజీవన, గ్రామీణ జనజీవన చిత్రాలకు అద్భుతమైనటువంటి, చాలా ఖ్యాతి లభించినటువంటి చిత్రకారిణి అమృతా షేర్సింగ్ గిల్. అయితే ఈమె చిత్రాలను మనం ఒక మామూలు దర్శకుడుగా చూసినప్పుడు కలిగేటటువంటి ఒక ఆర్ట్ ఈజ్ పర్గేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే ఒక కళ
భావోద్రీక వ్యక్తీకరణ మనందరం సాధారణంగా ఆమె చిత్రాల్లో మనం చూస్తాం. అయితే కళాకారుని వ్యక్తిగత ప్రపంచానికి సంబంధించిన మాట భావ వినిమయం లేనిదే చైతన్యం లేదని చెప్తారు కదా. వస్తుగతమైన రూపాల నుండి స్వీయాత్మ మేల్కొల్పబడినప్పుడు పరిసరాల చైతన్యం ఉద్దీప్తమవుతుంది. అయితే చైతన్య పదభావం, ఊహ, కళ, వ్యక్తి ఛాయలోని చైతన్యం ఆమెలో ప్రస్ఫుటంగా అత్యద్భుతంగా కనిపిస్తాయి. అయితే ఇన్ని గొప్ప కళాకారుని తాలూకా గొప్ప క్వాలిటీస్ చిన్న వయసులో 28 ఏళ్ల వయసుకే సంతరించుకోవటం చాలా అద్భుతమైనటువంటిది. ప్రపంచపు చైతన్యం తన సాధనాల ద్వారా, తన సృష్టి ద్వారా, తాను ఎన్నుకున్నటువంటి కళాస్వరూపాల సృష్టి ద్వారా తన చిత్రంలో ప్రతిబింబింప చేసినటువంటి ఉత్కృష్ట స్థాయికి చెందినటువంటి అమృతా షేర్ సింగ్ గిల్ ప్రతి విమర్శకుడు, ప్రతి సౌందర్యోపాసకుడు, చిత్రకళ పట్ల ఆసక్తి కలిగినటువంటి ప్రతి వ్యక్తి అమృతా షేర్ సింగ్ గిల్ చిత్రాలను మనకు విరివిగా లభిస్తున్నాయి, మనకి సిస్టమ్స్లో ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే అందులో జనజీవన చిత్రీకరణ, మామూలు పల్లెలో ఉండేటటువంటి జీవితం భావోద్వేగంగా అందులో మనకు తెలియకుండానే మనం అందులో ఇమ్మర్స్ అయి, అంటే ఆమె సృష్టించినటువంటి చిత్ర కళాకృతిలోకి మన మనసు మనకు తెలియకుండా ప్రయాణించి ఒక ఉద్వేగభరితమైనటువంటి మానసిక ఆనందాన్ని సృష్టించింది. ఇది ఆమె తాలూకా స్థాయి, ఆమె తాలూకా టెక్నిక్ తాలూకా గొప్పతనం. నా మనవి, యువత తప్పకుండా ఆమె గురించి చదవండి, ఆమె కళా సృజనను తెలుసుకోండి, ఆమె చిత్రాలను దర్శించండి. ఇది గొప్ప అనుభూతి. ఈ అనుభూతి మీ అందరికీ కలగాలని నేను దీన్ని ప్రదర్శిస్తున్నాను, దీన్ని మీ అందరికీ సమర్పిస్తున్నాను. మరొకసారి చెప్తున్నాను, అమృతా షేర్ గిల్ సృష్టించినటువంటి ఆ కళాస్వరూపాలని చూసి ఒక అద్భుతమైనటువంటి భావనా ప్రపంచంలోకి వెళ్ళి విహరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.